రెండవ కొమ్ము ధనము. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 24వ వచనం కూడా చూడండి. ఒకని పక్షంగా నుండి ఒకని తృణీకరించును, దాసులుగా ఉండనేరరు. హల్లెలూయా. ఒకడిద్దరు యజమానులకు దాసుడుగా ఉండండి. ఎవరికి? దేవునికిని సిరి. దేవునికి ఎంత దారుణం అండి. సైతాన్ని పెడతాం మనం అన్నిట్లో మనం ఎవరు పెడతాం? సైతాన్ని పెడతాం. కానీ దేవుడు సైతాన్ని పెట్టట్లేదు. మనం చూసేది సైతాన్ని, కానీ సైతాన్ని కాదంట. దేవుని స్థానాన్ని దొంగిలించేది ఎవరంటే సిరి, ధనం. ధనం అనేది మనల్ని పడద్రోస్తుంది, దేవునిలో నుండి పడద్రోస్తుంది. భక్తి జీవితంలో ఉండి, పరిశుద్ధతలో ఉండి, విశ్వాసం పడద్రోసేది ఏంటంటే ధనం. ఒక వరలో 2 కత్తులు ఇమ్మడం. దేవునికి సిరికి ఇద్దరికి కూడా దాసులుగా ఉండలేరు. అయితే దేవునికైనా దాసుడై ఉండాలి, లేకపోతే ధనానికైనా దాసుడు. ఏదో ఒకరికే దాసులై ఉండాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కీడు అంతటికి కారణం ఎవరంట? ధనం. కీడుకి కారణం ఎవరంటే ధనం. అంతే. ధనం ఉండొచ్చు, ధనాపేక్ష ఉండకూడదు. ధనం ఉండడం వేరు, ధనాపేక్ష రెండింటికి సంబంధం లేదు. ధనం ఉందనుకో, నీకు దాతృత్వ హృదయం ఉందనుకో, 10 మందికి పెడతావు, దేవునికి ఇస్తావు, దేవుని పరిచర్లకు ఇస్తావు. దావీదు దేవుని ధనాన్ని దాచుకున్నాడా? కూడగట్టుకున్నాడా? అబ్రహాము తన ధనాన్ని కూడబెట్టుకున్నాడట. ఇస్సాకు కూడా గొప్ప ధనవంతుడు, 100 అంతల పంట కోసినవాడు. వాళ్ళు ధనమునందు మనసు పెట్టలేదు. అది ధనం మీద మనసు పెట్టకూడదు, ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష అంటే ఏంటి? ధనం ఉండడానికి ధనాపేక్ష ఉండడానికి వ్యత్యాసం ఏంటి? 10వ అధ్యాయంలో మార్కు సువార్తలో యేసు దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. అతను చాలా భయభక్తులు కలిగినవాడు, 10 ఆజ్ఞలు అనుసరించి ధర్మశాస్త్ర అనుసారంగా జీవించేవాడు. అతను మోకాళ్ళ నుండి దేవునికి, యేసు ప్రభువుకు నమస్కారం చేసి, సద్బోధుడు కూడా నిత్య జీవనకు వారసులకు నేను ఏం చేయాలని ప్రభుని అడిగాడు. ప్రభు అన్నాడు, దేవుని ఆజ్ఞలు గైకో అన్నాడు. అంటే అన్నాడు, బతుకుడ బాల్యుడు ఇవన్నీ శ్రద్ధగా నేను ఆచరిస్తున్నాను అన్నాడు. ఒకటి నీకు కొద్దుగా ఉంది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకేమో, ముఖము చిన్న బుచ్చుకొని. అది వాస్తవంగా దేవుడు ఎప్పుడైనా సరే ఉన్నదంతా అమ్మేసి ఇమ్మంటాడండి. నీ ఆస్తి అమ్మి బీదలకు ఇమ్మంటే బీదలకు ఎట్టమని చెప్పాడు. ఎవరైనా నీకు ఉన్నదంతా ఊడ్చేసి ఇచ్చేయమంటాడా? అతడు ఆస్తి గలవాడు, తన ఆస్తిని బీదలకు ఇవ్వడానికి ఇష్టం లేదు, సణుక్కుంటూ గొణుగుతూ వెళ్ళిపోయాడు. అది ధనాపేక్ష అంటే.